నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్. అయితే భీమ్లా నాయక్కి పుష్పకి ఏమైంది? రోజు రోజుకి ఇది ముదురుతుందా? ఇది ఎక్కడికి దారి తీయబోతుంది? అయితే #బ్యాన్ పుష్ప 2 అంటూ వస్తున్నటువంటి యొక్క వార్తలేంటి? అసలుకి అల్లు అర్జున్ మామ చేసినటువంటి వ్యాఖ్యలేంటి? వీటన్నిటిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పుష్పకి సంబంధించి చాలా గతంలో చూసాం మనం. ఏదైతే నంద్యాలలో వెళ్ళినట్టు ప్రచారం అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏదైతే ఇక్కడ సొంత మామైనటువంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వకుండా నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ వైసీపీకి సంబంధించి శిల్పా రవికి తను సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో అక్కడి నుంచే వివాదం ముదిరిందని చెప్పుకోవాలి. అక్కడి నుంచి పుష్ప పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. దాన్ని కూడా ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని బ్యాన్ చేస్తున్నారు కాబట్టి పోస్ట్పోన్ అయిందంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇంకా ఆద్యం పోస్తూ అల్లు అర్జున్ వాళ్ళ మామ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, #బ్యాన్ పుష్ప 2 కావచ్చు, దీన్ని అంతటినీ ఎలా చూడాలి? ఇది ఇంకా ముదిరేటట్లుందా అంటే ఏం చెప్తారు? ఈ విషయంలో అల్లు అర్జున్ మామ జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు అంటే స్మగ్లర్లని వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారనే అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అది ఆయన మాట్లాడే మాటలు చూస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డు ఆ పాత్రకి పుష్పరాజు పాత్రకి ఇచ్చింది కాబట్టి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోవాలన్నట్టుగా ఈయన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మొన్న మారుతి సుబ్రహ్మణ్యం ఈవెంట్కు అల్లు అర్జున్ వచ్చిన మాట్లాడిన మాటలు కూడా ఒక బల్బు మాటలుగా జనంలోకి వెళ్ళిపోయినాయి. దాని మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. కాకపోతే వివాదానికి చెక్ పెట్టేలాగా అల్లు అర్జున్ మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ అది ఆయన మాటలు కూడా దీనికి నేను ఎక్కడ తగ్గను, దేనికి తగ్గేది అన్నట్టుగా ఆ మాటలు ఉండేసరికి నాకు ఎవరు ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వస్తాను నేను అన్నట్టుగా మాట్లాడటం కానీ దీని మీద మరింత రగులుకుంది. ఇది ఇక్కడతో ఆగేలా కనపట్లా. ఇప్పుడు మెగా ఫ్యామిలీకిను అల్లు ఫ్యామిలీకి ఉన్న ఆ గతంలో ఉండే ఫ్రెండ్షిప్ వాతావరణం ఇప్పుడు లేదు. లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అల్లు అర్జున్ మాటల వల్లే ఇది గ్యాప్ పెరిగిపోతుందని అనుకోవచ్చు మనం. దానికి తోడు వాళ్ళ మామగారు కూడా ఇంటర్ఫీర్ అవ్వటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే అల్లు అర్జున్ తరఫున వాళ్ళ మామ ఎవరైతే రియాక్ట్ అయ్యారో ఇప్పుడు మెగా ఫ్యామిలీ తరఫున మెగా కాంపౌండ్ నుంచి ఎవరన్నా సరే చాలామంది హీరోలు ఉన్నారు కాబట్టి ఎవరన్నా స్పందించే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఆల్రెడీ అల్లు అర్జున్ వైఖరి మీద నాగబాబు గారు మొదటే ట్వీట్ చేశారు. ఇప్పుడు నంద్యాల ప్రమోషన్స్కి వెళ్ళటం కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వకుండా ఒక ట్వీట్ చేయడం కానీ చేసి అక్కడ శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసినప్పుడే నాగబాబు గారు స్పందించారు. ఇది ఇప్పుడు తాజాగా ఏంటంటే జనసేన ఎమ్మెల్యే ఒక వ్యక్తి స్పందించి ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు మరింత అసలు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదేశంతో మాట్లాడా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడా అభిప్రాయం అనేది తెలియదు. కానీ జనాన్ని కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు. ఆ జనసేన ఎమ్మెల్యే ఆయన స్వయంగానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఏమన్నారు? అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నాకు తెలియదు, బహుశా తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నాడేమో. ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా విడిపోయి బ్రాంచీలు పెట్టుకుంటే నేనేం చెప్పలేను. అవన్నీ షామ్యానా కంపెనీలు, ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కామెంట్ చేశాడు అన్నమాట. దాంతోపాటు ఆయన అంటే బన్నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు, కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిరంజీవి అభిమానులు బన్నీలో చిరంజీవిని చూసుకుంటున్నారు, అవన్నీ మర్చిపోయి నాకు ఇష్టమైతే వస్తా అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా నిన్ను రమ్మని ఎవరు పిలిచారు? నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? పోటీ చేసిన ప్రతి చోట మేము నెగ్గాం, నువ్వు వెళ్ళింది ఒక చోటికి, అక్కడ ఓడిపోయింది అంటూ ఆ జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కామెంట్ చేశారు. ఇవాళ అల్లు అర్జున్ మామగారు చేసిన మాటలు చూసుకున్నా, జనసేన ఎమ్మెల్యే మాటలు చూసుకున్నా ఈ గ్యాప్ మరింత పెరిగేలాగా ఉంది తప్పితే తగ్గేలాగా లేదు. నేను తగ్గేదిలే అని అల్లు అర్జున్ అనుకున్నా ఇబ్బందికరమే. ఆయన తగ్గి మాట్లాడి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆయన మాటలు మరింత గ్యాప్ పెంచేలాగా ఉండేసరికి వివాదం ఇక ఫుల్ స్టాప్ పడదు, ఈ గ్యాప్ అలాగే కొనసాగుతుంది అనేలాగా పరిస్థితి తయారైంది. అయితే పుష్ప 2 ఏదైతే ఉందో December 6న రాబోతుందని ఇప్పటికే ప్రకటించేశారు. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పుష్ప 2కి చాలా పెద్ద దెబ్బ తగలపోతుందా అంటే ఏమంటారు? కాస్త దెబ్బ తగిలేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే #ట్యాగ్ కూడా వైరల్ చేస్తున్నారు, ఆ సినిమాని బ్యాన్ చేయాలి అనేది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు బన్నీతో పోల్చుకుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి చాలా ఎక్కువ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది.
వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా పనిచేసే వాతావరణం కనిపిస్తుంది. గ్యాప్ క్రియేట్ అయిపోయింది. అది సినిమాకు కూడా కొంత ఇబ్బందికరమే. గతంగా సినిమాని వాళ్ళు డిసెంబర్కి వాయిదా వేసుకోవడం కూడా మంచిదే. అప్పటిలోపు పరిస్థితులు చక్కబడేలాగా వీళ్ళు మెసులుకుంటూ ఉంటే బాగుండేది. ఇప్పుడు మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫంక్షన్కి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ టైంలో దీనికి చెక్ పడేలాగా అల్లు అర్జున్ మాట్లాడి ఉంటే, అట్లా ప్లాన్ చేసుకొచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ అట్లా మాట్లాడకుండా ఆయన వేరేలాగా అది మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుంటే బాగుంటుంది. అది కావాలనే మాట్లాడా లేకపోతే కాకతాళీయంగా మాట్లాడా అనేది అర్థం కావట్లా. కాకపోతే అది మాత్రం కాస్త ఇంకా ఇబ్బందికరంగా పరిణమించింది. అయితే గతంలో కూడా చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు జరుగుతూ వస్తున్నాయి. కానీ అంత త్వరగా అల్లు అర్జున్ స్పందించడు, రాడు అనేటువంటి ఒక వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కానీ ఈ యొక్క ఈవెంట్కి రావడం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేయడానికే వచ్చాడు అన్నట్టుగానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? అంటే ఒకటి, పుష్ప డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గారి సమర్పణలో రూపొందిన సినిమా అది కాబట్టి వాళ్ళు అడిగితే కాదనకుండా వచ్చాడు ఆయన. వచ్చి సినిమాలాగా ముగించేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అక్కడ మాట్లాడిన మాటలు ఏంటంటే 2 రకాలుగా మనకి మెసేజ్ వచ్చేలాగా ఆయన మాట్లాడటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల దీనికి చెక్ పడేటప్పుడు శిరీష్ మాట్లాడాడు, మా మధ్యలో ఏమీ గ్యాప్ లేదు, మేమంతా ఇదైపోయాం అన్నట్టుగానే ఆ ఫ్యామిలీల మధ్యలో గ్యాప్ లేదన్నట్టుగా శిరీష్ మాటలు ఉన్నాయి. అలాగే అల్లు అరవింద్ గారు కూడా దీనికి చెక్ పడేలాగానే ఆయన బిహేవియర్ అలాగే ఉంది. కానీ ఒక అల్లు అర్జున్ విషయంలోనే ఇది ఎక్కడి నుంచి మొదలైంది, చెప్పన్ బ్రదర్ అనటంతో మొదలైన ఇది వ్యవహారం అంతా ఇప్పుడు చివరికి ఈ దశకు వచ్చేసింది. ఇది భవిష్యత్తులో కూడా మరింత గ్యాప్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా ఉంది, కానీ వేరేలాగా లేదు. ఈ తగ్గేదేలే అనేది సినిమాల వరకే పరిమితమా, ఇప్పుడు రాజకీయాల దాకా వెళుతుందా అని అనడానికి రాజకీయాల పరంగా రాజకీయ రంగు వచ్చేసింది దీనికి. ఈయన కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మామగారు ఆయన మాట్లాడకుండా ఉన్నా బాగుండేది. ఆయన మాటలు దీనికి మరింత పవర్ స్టార్ ఫ్యాన్స్ని కెలికినట్టు అయింది. వాళ్ళు ఊరుకోరు కదా. ఈయన మౌనంగా ఉన్నా సరిపోయేది, వాళ్ళ అల్లుడు గారు మౌనంగా ఉన్నా సరిపోయేది. అల్లుడు గారు తగ్గలేదు, మామగారు కూడా తగ్గట్లా. అది మామూలు జనసేన వాళ్ళకి సవాల్ వేసినట్టుగా ఉంది, పవర్ స్టార్ ఫ్యాన్స్కి సవాల్ వేసినట్టుగా ఉంది. అయితే శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళు మెగా కాంపౌండ్ నుంచి విడిపోయి షామియాన్లు కానీ లేదంటే ఒక టెంట్లు వేసుకొని పెట్టుకున్నా సరే ఎటువంటి లాభం లేదు. నిజంగా ఆయన అన్నట్టుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు అంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు నిజంగా మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యాన్స్ అంటూ సపరేటు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ సపరేటు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ సపరేటు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటూ సపరేట్ అంటూ ఉండదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో కాబట్టి మెగా హీరోగానే చూడాలి అల్లు అర్జున్ అని చెప్పేసి అనుకోవాలి. నిజంగా ఇప్పుడు తనకే తను ప్రకటించుకొని లేదు మెగా ఫ్యామిలీకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఒకవేళ అల్లు అర్జున్ ప్రకటించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అసలు మెగా కాంపౌండ్ హీరోలు అనే మాటే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు మెగా కాంపౌండ్ ఉన్నప్పుడు అల్లు కాంపౌండ్ కూడా ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. అది ఇప్పుడు ఎట్లా ఉందంటే మెగా కాంపౌండ్ అంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆ కాంపౌండ్కి వస్తారనేది. ఆ కాంపౌండ్లో హీరోలు పెరగడం వల్ల కూడా కొంత సమస్య ఉంది. ఇప్పుడు చాలామంది హీరోలు తయారైపోతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ స్టార్డమ్తోనే ఉన్నాడు, తన టాలెంట్తో నిరూపించుకుంటూ ఒక స్థాయికి వచ్చాడు. అలాగే వరుణ్ తేజ్ కూడా సినిమాలు చేసుకుంటూ అలా వచ్చాడు. తర్వాత మేనల్లుళ్ళు సాయిధరం తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ కానీ వాళ్ళు వచ్చారు. ఇక్కడి నుంచి చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీకి వచ్చి అల్లు అర్జున్ ఉంది, అల్లు శిరీషు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఆ వీళ్ళలో ఏంటంటే స్టార్డమ్ అనేది ఒక అల్లు అర్జున్కి మాత్రమే స్టార్డమ్ ఉంది. ఇంతమంది హీరోలు కావటం వల్ల ఒక విధంగా పోటీని బయట హీరోలతో కంపేర్ చేసుకుని పోటీ పడితే బాగుండేది. కానీ ఆ కాంపౌండ్ హీరోలు ఆ కాంపౌండ్ వాళ్ళతో పోటీ పడటం వల్ల కొంత ఈ పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది. అయితే December 6న రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2కి మాత్రం ఇలానే పరిస్థితులు ఉంటే మటుకు కష్టాలు తప్పవు అని చెప్పి అనుకోవచ్చా? ఈ మధ్యలో ఈ గ్యాప్లో కొంత ఏమన్నా ఇప్పుడు రేపు September 1వ తారీఖు జరిగే కార్యక్రమంలో ఏమన్నా వీళ్ళందరూ ఇప్పుడు బాలకృష్ణ గారికి సత్కారం అన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఒకప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడితే చాలా సీరియస్ అయ్యారు వీళ్ళు, ఇప్పుడు బాలకృష్ణ గారు అని పిలిస్తే చాలు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఉంది కాబట్టి బాలకృష్ణ గారికి సన్మాన కార్యక్రమంలో వీళ్ళందరూ ఏకమైపోయి ఒక సుహృద్భావ వాతావరణంలో ఉంటే ఎటువంటి గొడవలు ఉండవండి. ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయి సినిమాలు చేసుకుని వెళ్ళటం మంచిది. సినిమా ఫీల్డ్ పరిస్థితే బాగాలేదు. ఈ బాగలేని దాంట్లో మళ్ళీ ఈ రాజకీయాలు, సినిమా రాజకీయాలకు బదులు మళ్ళీ రాజకీయాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కాబట్టి వీటి చెక్ పడేలాగా అందరూ ఉండటం అనేది చాలా మంచి పద్ధతి.
గతంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే 5 రూపాయల టికెట్ అంటూ ప్రకటించేసేది. అలాంటి చర్యలు ఏమన్నా ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అనుకోవచ్చా పుష్ప 2 విషయంలో? కూటమి ప్రభుత్వం అలా చేయదు. అంత రాజకీయం చేసే ఇది కూటమికి లేదు. వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణంలో రాజకీయాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం అనారోగ్యకర రీతిలోనే వాళ్ళ పరిపాలన ఉంది, అలా వెళ్ళింది. అలా వెళ్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేయకపోవచ్చు, కానీ ఫ్యాన్స్ పరంగా అయితే సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. అది జనసేన పవర్ స్టార్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా మొత్తానికి అల్లు అర్జున్ మీద చాలా కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చెప్పలేము. సో ఈ సమస్య అనేది జనసేన వర్సెస్ వైసీపీ కింద మారిందా అంటే ఏమంటారు? అనుకోవచ్చు, జనసేన వర్సెస్ వైసీపీ కింద మారిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేని చెప్తున్నారు కదా, మేము పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచాము, నువ్వు ప్రచారం చేసిన చోట్ల గెలవలేదు అనేది అదొక విధంగా ఎఫెక్టే కదా. అంత ప్రచారం అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేసినా శిల్పారావి గెలవకపోవడం అనేది మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకని ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేశాడు. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వివాదం అనేది ఫుల్ స్టాప్ పడుతుందా లేదా ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తానికి డిసెంబర్ 6వ తారీఖు లోపల ఏం జరుగుతుంది అనేది చూద్దాం మరి. నమస్తే.